పానగల్లో మీరు 20 ఎకరాల్లో ఒక ఫామ్ హౌస్ 20 కట్టారు. ఎకరాలు కాదమ్మా మాది మా అమ్మాయి వాళ్ళకి కలిపి 50 ఎకరాలు. పవన్ కళ్యాణ్ ఎంట్రీని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రాంతీయవాదం అనేది చూసుకున్నట్టయితే ఉగ్రవాదం కన్నా తెలంగాణ వాదం ప్రాంతీయవాదం ఎక్కువ కాదు. అది ఆయనకు తెలియకపోతే ఆయన కానీ ఆ రకమైన భావనలో ఉన్నవాళ్ళు ఇంకెవరైనా కానీ 2028లో చూస్తే మనం ఇక్కడ జనసేన పోటీ చేస్తానే చెప్తుంది. జనసేనతో పాటు టీడీపీ బీజేపీ కూడా కలిసి వస్తే ఎలా ఉంటుందంటారు? మరి అన్ని పనికొచ్చే అంశాలు కాదు, చాలా వెకిలి చేష్టాలు, వెకిలి మాటలు అవన్నీ కూడా పోటీ చేయాలి. ఎవడొద్దన్నాడు పోటీ చేయని? ఒక సందర్భంలో నా కాలిగోటి కూడా పనికిరాదు అని మీరు ఒక సందర్భంలో మేఘారెడ్డి చిల్లర మాటలకి జవాబు చెప్పే స్థితిలో నేను లేను. రఘునందన్ రావు గారు వాడు కూడా పనికి మాలను మాట్లాడిన దానికి ఇంకా నన్ను పోయినంతగా అడుగుతారు. వాడు ఎవరైనా కావచ్చమ్మా. సందర్భంలో కవిత గారు కుచ్చి వంకాయ అని తిట్టడం, నేను ఆమెనేమనలేదు. రాజకీయ అంశాలే ప్రస్తావిస్తాను నేను ఎప్పుడైనా, రాజకీయంగానే జవాబు చెప్తా తప్ప. నమస్తే, వెల్కమ్ టు కిచెన్ 24. నేను హరిత. ఈ రోజు మనతో మాజీ మంత్రివర్యులైన నిరంజన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల గురించి మనం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాయంటారు ఇప్పుడు రాజకీయాలు? దేశ రాజకీయాలు అంటున్నారా, రాష్ట్ర రాజకీయాలు అంటున్నారా? రాష్ట్ర రాజకీయాలు చూద్దాం ఫస్ట్. రాష్ట్ర రాజకీయాలు కొత్తదనం ఏమి లేదు. ప్రజలు వంచనకు గురైనా మోసానికి గురైనామని చెప్పి ప్రజలు ఆగ్రహంగా ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు అనుకోవచ్చా? ఎలా? విమర్శ కాదు, ఆగ్రహం మీద ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఓకే, అంటే వ్యవసాయ శాఖ సరిగ్గా లేదంటున్నారా? ఏ శాఖ బాగుంది? సాగునీళ్ళు అంతే సంగతులు, కరెంటు కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు వచ్చే వరకు 1.5 గంటల సేపు కరెంట్ కోసం వేచి ఉన్నాం కదా మనం. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ హామీలు నెరవేరలేదు. నిరుద్యోగులంతా కూడా హతాశులై ఉండి తీవ్రంగా మండిపడుతున్నారు ప్రభుత్వం మీద. ఆశపడినటువంటి మహిళలందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు కూడా ఆగ్రహిస్తున్నారు. రైతు బంధు రాలి, యూరియా సప్లై సక్కలేదు, ఏమి లేకుండా ఏదో రకంగా కష్టపడి పండించుకుందామని పంట పండించినా కొనే దిక్కు లేదు. పండిన దాంట్లో సగం కూడా కొనలేదు సర్కారు. ఆ సగం కూడా 130 తిప్పలు పెట్టి కొన్నది. మిగతా సగాలు అట్లే ఉన్నాయి, కళాలలోనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అడవడం ఒక ఎత్తు. వరి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత లేదా మక్కల కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత రోజుల తరబడి పడిగాపులు వేయాల్సి వస్తుంది రైతులు. తూకాలు అయ్యేవరకు, తూకాలు అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి గోదాములకు షిఫ్ట్ చేసేదాకా మళ్ళీ అనేక రోజులు పడిగాపులు. అంటే ఈ ఎండాకాలం అంతా కూడా రైతులు వరి కల్లాల కాడ లేదంటే కొనుగోలు కేంద్రాల కాడని గడపాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ ఎంట్రీని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రాంతీయవాదం అనేది చూసుకున్నట్టయితే ఉగ్రవాదం కన్నా చాలా తీవ్రమైంది అన్నట్టు ఈ మధ్య ఆయన వ్యాఖ్యానించారు. నాకు తెలిసి ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లుగా చూస్తున్నాను ఇక్కడ. దాని మీద పెద్దగా రచ్చ చేయడం కూడా మాకేం ఇష్టం లేదు. అదే ఆయన అవగాహన, ఆయన విజ్ఞతకు సంబంధించిన అంశంలో చూస్తున్నాం. ఎందుకంటే ప్రాంతీయవాదం అంటే తెలంగాణ వాదం ప్రాంతీయవాదం ఎప్పుడు కాదు. అది ఆయనకు తెలియకపోతే ఆయన కానీ ఆ రకమైన భావనలో ఉన్నవాళ్ళు ఇంకెవరైనా కానీ, అది తెలియకపోతే అది వాళ్ళ అవగాహన రాహిత్యమే తప్ప అది ప్రాంతీయవాదంగా తెలంగాణ వాదాన్ని చిత్రీకరించలేరు ఎవరు కూడా. తెలంగాణ స్వీయ అస్తిత్వం ఉన్నటువంటి ఒక సంస్థానం. వందల సంవత్సరాలు తెలంగాణ ప్రాంతం స్వతంత్రంగా మనగలిగినటువంటి ప్రాంతం, స్వతంత్రంగా మనగడ సాగించిన ప్రాంతం. స్వతంత్ర సైన్యంతోనా, స్వతంత్ర నాణ్యంతోనా, స్వతంత్ర పాలనతోనా, స్వతంత్ర జెండాతోనా, సకల వనరులతోనా అద్భుతంగా ఒక సంస్థానంగా, ఒక రాజ్యంగా, ప్రత్యేక రాజ్యంగా మనుగడ సాగించినటువంటి ప్రాంతం శతాబ్దాలకు తరబడి. అదే ఆంధ్ర ప్రాంతము మద్రాసులో అంతర్భాగం, మద్రాసు రాష్ట్రంలో అంతర్భాగం, మద్రాసు ప్రావిన్స్ లో కానీ మద్రాసు రాష్ట్రంలో కానీ అది అంతర్భాగం. సో వాళ్ళ భాష పేరు మీద మేము సపరేట్ అవుతామని వాళ్ళు అక్కడ మద్రాసులో ప్రభుత్వం మీద ఆందోళన చేసి వాళ్ళు సెపరేట్ అయినారు. అది ప్రాంతీయవాదం. సో ప్రాంతీయవాదం అనేది సరైనదా కాదా చర్చలకు నేను పోను. ప్రాంతీయవాదమే అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటే ప్రాంతీయవాద పునాదులుగా జరిగినటువంటిది. కాబట్టి దాన్ని తెలంగాణకు ఆపాదించి తెలంగాణ ప్రాంతీయవాదం అని అనుకుంటే అది అవగాహన రాహిత్యం అవుతుంది. తెలంగాణది నిండు జాతీయవాదం. భారత యూనియన్ లో కలవడం కోసం త్యాగం చేసినటువంటి ప్రాంతం ఇది. దేశ సమగ్రతలో భాగం కావాలని ప్రాణత్యాగం చేసినటువంటి ప్రాంతం తెలంగాణ. ఎంతో అమరవీరుల త్యాగాల ఫలితం, రక్తదానాల. కాబట్టి
మళ్ళీ మా తెలంగాణ మా స్వయాస్తితో మాకు ఉండాలని చేసిన పోరాటమే తప్ప కోల్పోయిన రాష్ట్రాన్ని పునరుద్ధరించమని కోరిన రాష్ట్రమే తప్ప ప్రాంతమే తప్ప ఇది ప్రాంతీయవాదం కాదు. సో అట్లా వాళ్ళ అవగాహన సరి చేసుకోవాలని చెప్పినాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు మాధ్యమాల ద్వారా విస్తారమైన చర్చ జరిగింది. నెటిజన్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, అక్కడి ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశం ఏం కాదు. కొంతమంది అవగాహన లేక మాట్లాడినటువంటి మా వాళ్ళు వాళ్ళ మాటల్ని వాళ్ళ అభిప్రాయాన్ని వారు సరి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొత్తగా మీరు చెప్పినట్టు తెలంగాణ బాగుంది, కానీ నవ నిర్మాణం అంటే కొత్తగా చేయాల్సింది కూడా ఏమీ లేదు చూసుకున్నట్టయితే. అంటే నవ నిర్మాణ సభ అని చెప్పి నిర్మాణము నవ నిర్మాణము ఎలా చూడొచ్చు? తెలంగాణ ప్రజలు చేసుకుంటారు. తెలంగాణ ప్రజలు చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఓ 10 ఏళ్ళు కేసీఆర్ నాయకత్వాన్ని ఇక్కడ ఏం జరగాలనో జరిగింది. ఏ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు, అది దేశంలోని కేంద్ర ప్రభుత్వం కానీ దేశంలోని ఆయా రాష్ట్రాల్లో కానీ ప్రభుత్వాల్లో ఉండేటువంటి వాళ్ళు, ప్రజలుగా ఉండేటువంటి వాళ్ళు ఏ రాష్ట్రంలో ఏ రంగంలో ఏ మేరకు ఏ రకమైన అభివృద్ధి జరిగిందనే దాని మీద వాళ్ళకి అవగాహన ఉండాలి. ఉండకపోతే వాళ్ళ అమాయకత్వం అవుతుంది, లేకుంటే వాళ్ళ అవగాహన రాహిత్యం అవుతుంది. సో 10 ఏళ్ల కాలం పాటు తెలంగాణను వివిధ రంగాలలో ఎక్కడికి చేర్చింది మేము చెప్పడం, కేసీఆర్ గారు చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వంగా ఆనాడు మేము చెప్పడం కాదు. ఓ రాష్ట్ర పురోభివృద్ధికి సంబంధించినటువంటి గణాంకాలు కానీ వివిధ రంగాల సూచికలు కానీ అభివృద్ధికి సంబంధించి కానీ చెప్పడానికి ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఇదివరకే ప్రకటించినాయి. తెలంగాణ నంబర్ 1 చాలా విషయాలలో. మా ప్రభుత్వం ఉన్నంత వరకు మేము ఆ స్థితికి తీసుకొని వచ్చాం. కాబట్టి మా దగ్గర ఇంకెవరో కొత్తగా వచ్చి నిర్మాణం చేసే పని లేదు, పునర్నిర్మాణం చేసే పని లేదు. మమ్మల్ని విధ్వంసం చేసే ప్రయత్నం ఎవరు చేయకపోతే చాలు, అదే పుణ్యం. అంటే ఇప్పుడు 2028లో చూస్తే మనం ఇక్కడ జనసేన పోటీ చేస్తానని చెప్తుంది. జనసేనతో పాటు టీడీపీ, బీజేపీ కూడా కలిసి వస్తే ఎలా ఉంటుందంటారు? మరి ఇవన్నీ పోటీ చేసిన పోయిన ఎన్నికలలో కూడా అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదంటే అప్పుడు అవే పార్టీలు ముఖం మారిందా, రంగు మారిందా, నాయకులు మారిందా? అంటే మనం చూసుకున్నట్టయితే గతంలో చూసుకున్నట్టయితే అన్ని పనికొచ్చే అంశాలు కాదు. చాలా వెకిలి చేష్టాలు, వెకిలి మాటలు అవన్నీ కూడా మేము పోటీ చేయాలి. ఎవడొద్దు అన్నాడు పోటీ చేయని? భారతదేశంలో 7 నెలల పోయి పోటీ చేయొచ్చు. ఎవడొద్దు అన్నాడు పోటీ చేయొద్దని? ఎవరు ఆక్షేపిస్తారు? 23 పోటీ చేసిన వాళ్ళు రేపు కూడా పోటీ చేస్తారు. పోటీ చేసినారు కదా పోయినసారి, ఓడిపోయారు. మరి మళ్ళీ కొత్త పోటీ చేసేది ఏముంది? ఆ పరాభవం, వాళ్ళ పరాభవము పోటీ చేసిన అంశం కూడా మర్చిపోయేటంత చిన్నదా? ఎక్కడ డిపాజిట్లు కూడా రాలేదు. మళ్ళీ పోటీ చేయకపోతే కదా చేస్తామని చెప్పడానికి. ఆల్రెడీ చేసి ఉన్నారు మీరు, మళ్ళీ చేసుకోండి, 100 సార్లు చేయండి, ఎవడొద్దన్నాడు. నెక్స్ట్ కూడా ఇది రిపీట్ అవుతుంది అంటారా? రిపీట్ అవుతుంది కాదు, మేము పట్టించుకోమమ్మా అటువంటి అంశాలని. we rely on our own strength. మా బలం మీద మాత్రమే మేము ఆధారపడి ముందుకు పోతాం తప్ప ఎదుటి వాళ్ళ బలమో బలహీనతనో మాకు ప్రాతిపదిక కానే కాదు. మా కార్యక్షేత్రం తెలంగాణ, మా ప్రజలు. వాళ్ళ బలమైన ప్రతిపక్షంగా ఉన్నాం. ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు కేసీఆర్ రావాలని. వస్తాము, అద్భుతమైన పరిపాలన మళ్ళీ అందిస్తాము. 2 ఏళ్ళు ఆగాల్సింది. 2 సంవత్సరాలు అయితే అయ్యేపాయి. మరి వనపర్తిలో మీ ఓటమికి రీజన్ ఏమంటారు? అంటే మీరే ఎంపీపీగా బీఫామ్ ఇచ్చిన వ్యక్తి. చిన్న విషయం, నేను వ్యక్తుల గురించి మాట్లాడానమ్మా. వ్యక్తుల గురించి అసలే అంటే ఒక సందర్భంలో నా కాలి గోటి కూడా పనికి రాదు అని మీరు ఒక సందర్భంలో మేఘారెడ్డి ఎక్కడ అనలేదు అట్లా. మరి ఆయన చెప్పుకుంటున్నారు. చెప్పుకొని మొన్న చెప్పుకుంటారు, అవన్నీ నేను ఎందుకు పట్టించుకుంటాను? అంటే పెట్రోల్ డీజిల్ కూడా వేసుకున్నారు. అంత చిల్లర మాటలకి జవాబు చెప్పే స్థితిలో నేను లేను. ఎవడన్నా చిల్లరగా అట్లా మాట్లాడితే కూడా నేను జవాబు చెప్పాను. సరే, ఎందుకు ప్రధానంగా ఒక మాట అక్కడక్కడ వినిపిస్తుంది, అది విమర్శ కావచ్చు, అది మీరు చెప్తేనే సరిపోతుంది. ఎందుకంటే ఆయన బిల్లులకి మీరు కమిషన్లు అడిగారు, అందుకోసమే ఆయన పార్టీ మారారు అని. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? నా జీవితంలో ఇప్పటిదాకా నేను చేయి దాపలేదు ఎవరికి. ఎవరైనా అభిమానంతోనో ప్రేమతోనో సాయానికి సిద్ధపడితే వాళ్ళని ఎన్నికలలో సాయం చేయమని చెప్పినాం, ఎన్నికలలో తోడ్పడమని చెప్పినాం. అంతకుమించి నేనేనాడు కూడా నా వ్యక్తిగత ప్రతిష్టను వ్యక్తిత్వాన్ని దిగజార్చుకొని ప్రవర్తించేటువంటి మనిషిని కాదు. వాడు ఎవడో చిల్లరగాడు మాట్లాడినని వాటికి నేను జవాబులు చెప్పాను. అటువంటి మీరు అడగండి కూడా. సార్, మీరు చూసుకున్నట్టయితే చాలా వరకు మీ హయాంలోనే డెవలప్ అయ్యింది అని అంటుంటారు. ఇంకోటి కాకుండా మీరు చాలా ముక్కుసూటిగా ఉంటారని కూడా మీకు ఒక ముద్ర ఉంది. చాలా వరకు చిన్నారెడ్డి గారు కావచ్చు, రావు చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, అక్కడ రోడ్డు విస్తరణ చేయలేని పరిస్థితి. వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నా, 4 టర్మ్స్ వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, కానీ మీరు డెవలప్మెంట్ లో భాగంగా రోడ్లు విస్తరణ చేశారు. రోడ్డు విస్తరణ ఒకటే చర్చనీయాంశం కాదు. అవును, ఫిషరీస్ కాలేజీ జరిగిన అభివృద్ధి పనులలో అది ఒకానొక అంశం మాత్రమే. ఒకానొక అంశం.
నేను పలు రంగాలను గత 50 ఏళ్ల కాలంలో జరిగినటువంటి పనులను పలు రంగాలలో చేసి చూపించిన. విద్యా వ్యవస్థలో నూతన విద్యా సంస్థలు, వాటి భవనాలు. విద్యా సంస్థలు అంటే మామూలు విద్యా సంస్థలు కాదు, రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి విద్యా సంస్థలు అన్నింటినీ తీసుకొచ్చిన నేను. రవాణా వ్యవస్థను, రోడ్డు రవాణా వ్యవస్థను గ్రామం నుంచి, తండాల నుంచి, మండలం నుంచి జిల్లా వరకు అద్భుతమైనటువంటి రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసినాను. మంచినీటి సౌకర్యం కానీ, సాగునీటి సౌకర్యం కానీ పుష్కలంగా ఏర్పాటు చేయించినాను. గ్రామ పంచాయతీలు, ఇతర మౌలిక వసతులు కల్పించేటువంటి కాడ ప్రతి గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త పంథాలో నడిపించినాను. ఒక రకంగా చెప్పాలంటే నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా 5 ఏళ్ల కాలం ఉన్నాను. అంతకుముందు మా ప్రభుత్వం 4.5 ఏళ్ల కాలం ఉంది. ఆ 4.5 ఏళ్ల కాలంలో కూడా నేను 4 ఏళ్లు క్యాబినెట్ ర్యాంకులో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నాను. సో వెరసి నాకు 5 ఏళ్లు పనిచేసే అవకాశం వచ్చింది ప్రభుత్వం ద్వారా. 9 ఏళ్ళు, 5 + 4 9 ఏళ్ల కాలం నాకు నేను పదవిలో ఉన్నది, బాధ్యతలో ఉన్నది. ఒక్కరోజు కూడా విశ్రమించకుండా మొత్తం ఒక్క వనపర్తి కాకుండా ఉమ్మడి జిల్లా ప్రయోజనాల కోసం ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్స్ కావాలి, ఎక్కడ ఏ ప్రాంతానికి సాగునీటి వసతి కావాలి, ఎక్కడ ఏ రూపంలో ఏ పని చేస్తే ఎంత వేగంగా ప్రజలకు సాంత్వన దొరుకుతుంది పనిచేసినాం. అద్భుతంగా పనిచేసినాం. 3250 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించినాను నేను నియోజకవర్గంలో. ఆయన పరిమితమైన సమయంలోనే ఇట్లా చూసే లోపల వాయువేగంతో పనిచేసి చూపించినాను. కాబట్టి ఎవరైనా ప్రజా జీవితంలో ఉండాలనుకునేటువంటి వాళ్ళు అప్పటిదాకా ఏం పని జరిగింది, అది జరగవలసింది ఏంటి, మనకు వచ్చిన అవకాశంలో మనం ఏం చేసినాం, దీని మీద చర్చించాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి చాలా అధమ స్థాయిలో ఉండేటువంటి మాటలు మాట్లాడితే వాళ్ళ యొక్క అవగాహన రాహిత్యం కానీ, వాళ్ళ యొక్క నాసిరకపు మనస్తత్వాన్ని కానీ తెలియజేస్తాను. అందుకే నేను ఆ విషయాల జోలికి పోనని చెప్తున్నాను. నేను పనిచేసినా కానీ నాకంటే ముందు పనిచేసిన వాళ్ళని ఎక్కడ కూడా విమర్శించాను. ఏదైనా 1-2 సార్లు రాజకీయ విమర్శ ఎన్నికల సమయంలో వస్తే దానికి జవాబుగా మాట్లాడిన మాటలే తప్పిస్తే పని కట్టుకొని ప్రతిరోజు అదే మాట, నేను 9 ఏళ్ళు పనిచేసి 9 ఏళ్ళు అవతలలో తిట్టుకుంటే పనిచేయలే. నేను పని మీదనే నేను ఫోకస్ పెట్టినా. కాబట్టి ప్రజలకు తెలిసే విషయం, ప్రజలకు అర్థమైపోయింది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఒక వాతావరణంలో భాగంగా సరే పలు కారణాలు తోడని కొంతమంది ద్రోహం చేయడం కానీ, దుష్ప్రచారాలు చేయడం కానీ, అదేవిధంగా నిరుద్యోగులు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ, ఉద్యోగస్తులు కానీ వీళ్ళంతా కూడా అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించుకోవడం కానీ, ఇట్లా కొన్ని ఫ్యాక్టర్స్ అన్ని కలిసి వచ్చి ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మార్పులో భాగంగా మనకు కూడా ఫలితం పోయింది. అది ఒక గెలుపు, ఒక ఓటమి అనేటువంటిది వ్యక్తుల వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేది కాదు, చిత్రీకరించేది కాదు. లేకుంటే అదే శాశ్వతం కాదు. గెలుపు ఎప్పుడు శాశ్వతం కాదు, ఓటమి ఎప్పుడు శాశ్వతం కాదు. గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చేటువంటి ఒక పాత్ర, అది ప్రజల పాత్ర. అది ప్రజలు తమ ఓటు ద్వారా ఒక పాత్ర పోషించమని అవకాశం ఇస్తారు రాజకీయ పార్టీకి. అంతేగాని ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఇక్కడ పని చేయమంటారు, చేస్తాయి. అది కొన్ని అపార్థం చేసుకోవడం మూలంగా కూడా నష్టాలు జరుగుతాయి. ఇప్పుడు ప్రజలకు అదే అయింది. ఇప్పుడు అన్ని సవ్యంగా నడుస్తున్నాయి ప్రజలకు. మరి ప్రజలు ఎందుకు కేసీఆర్ కొట్టేయలేదు అంటే అంతకు మించినది ఏదో చేస్తామని ఆశ పెట్టినారు కదా. 10,000 కాదు, 5 మందికి 15,000 వస్తుంది అన్నప్పుడు రైతు సహజంగానే ఆకర్షితులు అవుతాడు కదా. అట్లే వివిధ వర్గాల ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్. అందుకోసమే కాంగ్రెస్కి ఇప్పుడు స్థానం లేదు, ముఖం లేదని చెప్తున్నాను నేను. సో అప్పుడు గెలిచిన వాళ్ళందరూ ఏదేదో వాళ్ళ వ్యక్తిగత గొప్పతనంతోనో లేకుంటే వాళ్ళు ప్రజలకు సుపరిచితులు చాలా గొప్పవాళ్ళే గెలిచింది లేదు, ఓడిపోయిన వాళ్ళు దుర్మార్గులే ఓడిపోయింది లేదు. ఎన్నికలలో ఏముంది, రాహుల్ గాంధీ కూడా ఓడిపోయిన ఎన్నికలలో మొన్నసారి గెలిచింది. అట్లా అంటే దుర్మార్గులను ఓడించిందా? స్మృతి ఇరానీ దేశంలో చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఆమె గెలిచింది, రాహుల్ గాంధీ పనికిరానోడు కాబట్టి ఓడిపోయింది ఆ రోజు. అట్లా అనలేం కదా. మొన్న గొల్లపల్లి ఏదుల ప్రాజెక్టు గురించి మీరు హరీష్ రావు గారు కూడా తీసుకొచ్చి అక్కడ నిర్ధారణ చేయడం జరిగింది. అంటే రైతులు చేసింది. 100 రోజుల పాటు రైతులు 102 రోజులు రైతులు ఆందోళన చేసినారు. ఏదైనా ప్రజల అభిష్టం మేరకు జరగాలి, ప్రజలు కోరుకున్నది జరగాలి ప్రజాస్వామ్యంలో. మీ హయాంలోనే అది జరిగింది. మా హయాంలో జరగలేదమ్మా. మా హయాంలో శాంక్షన్ ఇవ్వలేదు, శాంక్షనే ఇవ్వలే. కోరినాం, మేము కూడా కోరినాం. ఇప్పుడు ఏదుల రిజర్వాయర్ వచ్చే కంటే ముందు కేఎల్ఐ మీద ఆన్లైన్ రిజర్వాయర్లు అవసరం అన్న కోణంలో ఆనాడు జిల్లాలో ఉండేటువంటి మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరు కలిసి సంయుక్తంగానే విజ్ఞప్తి చేసినాం. దాని మీద సర్వే చేసినాక అధికారులు దానికి ప్రతిపాదనలు పంపించినారు. కానీ ప్రభుత్వం తిరస్కరించింది ఆ ప్రతిపాదన.
ప్రభుత్వము ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. తిరస్కారానికి చెప్పిన కారణం కూడా ఏంటంటే ఆల్రెడీ ఏదులను టేకప్ చేసినాం కాబట్టి దీని ఆవశ్యకత లేదు అని చెప్పినారు. తర్వాత అవి పక్కలైతే రెండు ఇట్లే పర్పస్ నెరవేరదు. ఆల్రెడీ మనకు అవసరమైన నీళ్లు దాంట్లోకి వెళ్ళి వచ్చే ప్రయోజనం పెట్టుకొని దానికి ఆనిచ్చి ఇంకోటి కట్టడం మూలంగా ప్రజాధనం వృధా అవుతుంది. కాబట్టి వద్దు అని ప్రజలు, రైతాంగం మళ్ళీ భూములు కోల్పోవడం ఇదంతా కూడా నష్టమవుతుంది, ప్రభుత్వానికి భారం అవుతుంది. ప్రజల ఆందోళన చేసినారు. ప్రజల ఆందోళనలో న్యాయబద్ధత ఉంది కాబట్టి దానికి మద్దతు ఇచ్చినాం. వచ్చి మీటింగ్ పెట్టినాం, ప్రజలకు భరోసాగా ఉంటామని చెప్పినాం. మేము ఇంకో మాట కూడా చెప్పినాం, ఇది ప్రజాభిప్రాయం, మా అభిప్రాయం. ముఖ్యమంత్రి, సాగునీటి శాఖ మంత్రి ఇద్దరు వచ్చి ప్రజలను ఒప్పించి ఎందుకు చేస్తే బాగుంటుందో ప్రజల్ని ఒప్పియండి, వాళ్ళు ఒప్పుకుంటే చేయండి, మాకేం అభ్యంతరం లేదని కూడా చెప్పినాం. ఇప్పుడు పానగల్లో మీరు 20 ఎకరాల్లో ఒక ఫామ్ హౌస్ కట్టారు. 20 ఎకరాలు కాదమ్మా, మాది మా అమ్మాయి వాళ్ళది కలిపి 50 ఎకరాలు. తక్కువ చెప్తున్నారు. ఫామ్ హౌస్ కాదు. ఫామ్ హౌస్ అంటే ఏంది? మీకేం అర్థమైంది? ఫామ్ హౌస్ అంటే ఒక పెద్ద హౌస్ కట్టుకొని అది హైదరాబాద్ పరిసరాలలో సేద తీరడానికి కట్టుకుంటే ఫామ్ హౌస్ లో మీ పరిజ్ఞానాన్ని మీరు ఊరమ్మా, మా ఊరది. ఊర్లో ఉండే బదులు మేము నివాసం ఉండే ఇల్లు మా పొలంలో కట్టుకున్నాం. అంతా ఒకటే చోట, వ్యవసాయం, నివాసం ఒకటే చోట. మరి ఇది ప్రచారం ఎలా జరుగుతుందంటే ఆ ప్రచారం చేసే వాళ్ళకి కానీ అది నమ్మే వాళ్ళకి కానీ జ్ఞానం లేదనుకోవాలి, బుద్ధి లేదనుకోవాలి. అట్లా ప్రచారం చేసే వాళ్ళకు అంతే కదా. ఇప్పుడు బీచ్ పల్లిలో మీరు అక్కడ చాలా కబ్జా చేశారు అన్న అంటే రఘునందన్ రావు గారు వాడు కూడా పనికిమాల మాట్లాడిన దానికి ఇంకా నన్ను పోయినంత కాలం అడుగుతారు. ఎవరైనా కావచ్చమ్మా, ఎవరైనా కావచ్చు, అయినప్పటికీ మీ పైన ఎవరైనా మాట్లాడతారు. నేను కూర్చొని ప్రధానమంత్రి మీద మాట్లాడితే ప్రధానమంత్రి జవాబు చెప్పాలమ్మా. ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్. ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటారా? తీసుకోరా? ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయా లేదా? వాళ్ళు అట్లా ఆరోపణలు చేసేవాళ్ళు వెంటకలు బిక్తున్నారా? ఒకటి ఆరోపణలు ఎందుకు చేస్తారు? ఏదైనా ఒకటి మాట్లాడాలి, పోయి చేయాలి. రఘునందన్ రావు మళ్ళీ అదే మాట మాట్లాడుతావు. వాడి పేరు తీసుకుంటావు, ఎవడి పేరు నా ముందు ఎందుకు తీసుకుంటావు? డోంట్ టేక్ సచ్ నేమ్స్. ఎవడైనా కుక్కలు నక్కలు చాలా మురిగినాయి గతంలో, అవన్నిటిని జవాబు చెప్పాలా? మళ్ళీ అట్లే మాట్లాడతారేమమ్మా. ఆరోపణలు చేసేవాడు ఎందుకు చేసిండో వాడిని అడగాలి ఎవడైనా చేస్తే. కానీ మీరేం చెప్తారు? ఎన్నిసార్లు చెప్తారు? ఆరోపణలకు చేసిన వెంటనే ఖండన ఇచ్చినాం, వివరాలు ఇచ్చినాం, చట్టపరంగా యాక్షన్ ఏం తీసుకోవాలని కూడా చెప్పినాం, అయిపోయింది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మిగతా ఏం చేసుకోవాలని ఎవరికైనా ఏదైనా పస ఉంటే వాడు చట్టపరంగా రుజువు చేసుకోవాలి. నేను మీ మీద బడగాల్సి మీరు వేసేస్తా, మీరు దూడుకోండి అంటే ఎట్లా? నిన్నటికి మొన్న చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి పైన కూడా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలే చేసినప్పటికీ ఇంకా చర్యలు కూడా తీసుకున్నట్లేదు కదండి. ఎవరు ఆరోపణలు చేస్తుంది? మన జనసేన నాయకుడు. ఎవరు? వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిపైన చర్యలు తీసుకోవట్లేదంటారా? ఇలాగా మాట్లాడే వాళ్ళపైన ఎందుకు తీసుకుంటలేరమ్మా? ఎంతమంది మీద కేసులు పెట్టలేదు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మా వాళ్ళు ఏం చిన్న పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటున్నారు కదా. అకారణంగా చర్యలు తీసుకుంటున్నారు కదా. చర్యలు తీసుకోవట్లేదు. మా కేటీఆర్ మీద కేసు పెట్టలేరా? అది వీగిపోయింది. విచారణకు తప్పుడు ఆరోపణలు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం చేస్తూనే ఉంటారు. అది ప్రామాణికం కాదు కదా ఒక వ్యక్తిత్వానికి. వాళ్ళు పనిచేసిన తీరు అది ఆచరణగా ఉంటుంది. కానీ ఎవడో నలుగురు పనికిమాలిన విధులు మాట్లాడిన మాటలను పట్టుకొని వచ్చి అలాంటి సీనియర్ల ముందు పెట్టడం కూడా సబబు కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ అయింది కదా, ఎలా ఉంటుందంటారు? బీఆర్ఎస్ ముందు మీకుండేది, మీది టీఆర్ఎస్. బీఆర్ఎస్ గానే ఉంది ఇప్పుడు, ఇదేం మారలే. అంటే కవిత గారికి వెళ్ళినట్టు. మీ పేరు ఏం పేరు? నా పేరు హరిత. మీ ఇంటి పక్కింటి వాళ్ళు హరిత అని పేరు పెట్టుకుంటే మీకు ఏమైనా నష్టం వచ్చిందా? అంతే అంటారు. మరి ఏం దానికి పెద్ద విషయం ఏమి? అంటే ఓట్లు చీలే పరిస్థితి ఏముండదు అంటారు. ఏముండదు. కేసీఆర్ వ్యతిరేక ఓటు, బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు మాత్రమే రేపు రాబోయే ఎన్నికలలో ఎవరికి వాళ్ళు చీల్చుకుంటారు తప్పిస్తే కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుపడేటువంటి ఓట్లకు ఏ రకమైన ఎరోజన్ ఉండదు. రైట్. మీరు సందర్భంలో కవిత గారిని కూడా పుచ్చు వంకాయ అని తిట్టడం. నేను ఆమెనేమనలేదు. మిమ్మల్ని అన్నట్టు ఆమె అనిండొచ్చు. నేనైతే ఆమెను వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా. ఎందుకని ఉన్న నలుగురు రాజకీయ అంశాలే ప్రస్తావిస్తా. నేను ఎప్పుడైనా రాజకీయంగానే జవాబు చెప్తా తప్ప వ్యక్తిగతంగా ఎవరి మీద నేను ఇప్పటిదాకా వ్యక్తిగత విమర్శలు చేయను కూడా. ఆధారరహితంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు కూడా నేను చేయను, నాకు అలవాటు లేదు. ఆమెను కూడా నేను వ్యక్తిగతంగా ఏమనలే, భవిష్యత్తులో కూడా ఏమన్నాను. ఆమెను కాదు ఎవరిని అన్నాను. చాలా వరకు అది మీ విఘ్నత అంతే. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు సార్? మరి ఇంకా తెలంగాణ ప్రజలు కొంత అప్రమత్తంగా లేని కారణంగా జరిగిన నష్టాన్ని
నివారించుకోవాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చిండ్రు. చాలా ఆగ్రహంగా ఉన్నారు, కసి మీద ఉన్నారు. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే కాంగ్రెస్ను దించేస్తారు. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రేపు రాబోయే రోజులలో చాలా ఘోరమైన పరాభవం ఉంటుంది. కేసీఆర్ను చాలా పెద్ద ఎత్తున అభిమానంతో ఊహించనంత భారీ మెజార్టీలతోనే రేపు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఓకే, మున్సిపల్ ఎలక్షన్స్ ఎలా ఉండబోతాయి అంటారు? మున్సిపాలిటీలు పెట్టిండు కదా, అయిపోయింది కదా. జిల్లా పరిషత్తులు పెట్టలేదు, జిల్లా పరిషత్తులు పెట్టాలి. స్థానిక సంస్థలు ఓన్లీ జిల్లా పరిషత్తులే మిగిలినాయి, అదే సరే ఎలా ఎంపీటీసీ జడ్పీటీసీలే మిగిలినాయి. పెట్టలేదు కదా, ప్రభుత్వం పెట్టడానికి ధైర్యం చేస్తలేదు కదా. ఫ్యూచర్ లో ఇప్పుడు పెడతారు అంటే పెట్టినప్పుడు మాట్లాడుతుంది, ఇప్పటికి ఏం లేదు వాళ్ళది. పెట్టడానికి సంకోచిస్తున్నారు. ఓకే, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు చూస్తున్నారు కాబట్టి దీనికోసం చూస్తున్నారు, వేచి ఉన్నారు వాళ్ళు. చూద్దాం, లెటస్ సీ. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ లీడర్తో ముఖాముఖి. రేపు మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.